వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఈ రోజు ఒక చాలా యూనిక్ క్వశ్చన్ అనేది మనం ఇవాళ మాట్లాడబోతున్నాము. మా కొలీగే మా ఆఫీస్లో ఈ క్వశ్చన్ అనేది మాకు ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తారో అప్పుడు మ్యూచువల్ ఫండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను యంగ్ కాబట్టి. కానీ స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అందులో చాలా వస్తాయన్నమాట. ఎస్బీఐ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఐసిఐసిఐ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని బ్యాంక్స్ ఉన్నా కానీ అన్ని ట్రస్ట్ వర్ది బ్యాంక్సే, కానీ ఏ ఫండ్ని నేను చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ నాకుంది. సో దాని మీద మనం ఇవాళ మాట్లాడదాము. మనతో ఈరోజు ఉన్నారు వెల్తి చక్రధర్ గారు. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు మాకు టైం ఇచ్చారు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట, ఎందుకంటే ప్రతి బ్యాంక్ కూడా ట్రస్ట్ వర్దియే, ప్రతి బ్యాంక్ని మనం నమ్మొచ్చు. కానీ ఆ స్మాల్ క్యాప్ ఫండ్లోనే ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట, ఇన్ని వేరే వేరే ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్బిఎఫ్ఎస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా ఒక మంచి ఫండ్ని మనం చూస్ చేసుకోవాలి? ఇది యాక్చువల్గా అంటే మీరు చెప్పి మంచి క్వశ్చన్ అడిగారు. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏవైతే ఉంటాయో ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారానే మనకు మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. సో అలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇండియాలో 46 కంపెనీస్ ఉన్నాయి. వేరన్నట్టుగా ఐసిఐసిఐ ఏఎంసీ ఉంది, అలాగే కొటక్ ఏఎంసీ ఉంది, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది, నిప్పాన్ ఏఎంసీ ఉంది. ఇట్లా మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి, సెక్టర్ ఫండ్స్ ఉంటాయి. ఇట్లా అన్ని రకాల ఫండ్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరి దగ్గర ఏది తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మీరు అడిగినట్టు. సో ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా మనీ కంట్రోల్ కానివ్వండి, వాల్యూ రీసెర్చ్ కానివ్వండి, అట్లాంటి టాప్ వెబ్సైట్స్కి వెళ్ళి ది బెస్ట్ 5 స్మాల్ క్యాప్స్ అని కొడితే అది క్వాంట్ స్మాల్ క్యాప్ అని చూపిస్తుంది. తర్వాత మీకు ఎస్బీఐ వాళ్ళ స్మాల్ క్యాప్ అని వస్తుంది, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అని వస్తుంది. అట్లా స్పెసిఫిక్గా కూడా మనకి స్మాల్ క్యాప్స్ అని వస్తాయి. సో చూడండి, ఇది తెలుసుకోవడం అప్కమింగ్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారో, మేము గత 20 yearsగా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఎలా ఉంది, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఎలా ఉంది, అలా ఒక్కొక్క ఫండ్ హౌస్ నుంచి మేము త్వరగా స్టడీ చేసాం. కాబట్టి మాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఈ రంగంలో అయితే వీళ్ళు చాలా బాగుంటారు అని. ఇప్పుడు చూడండి, మనం చాలా ఒక్కొక్క యూనిక్ ప్లేసెస్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనగానే ప్యారడైస్ బిర్యానీ అంటారు, అలా మీకు గుర్తొచ్చేస్తుంది. అలాగే మనం ఏదైనా తాపస్రం వెళ్తే అక్కడ తాపస్రం కాజా అని ఫేమస్ ఉంటుంది. అలాగే ఒంగోలు సైడ్ వెళ్తే ఒంగోలు అల్లురాయ స్వీట్స్ అని ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెసిఫిక్గా ఒక స్వీట్స్ పాపులర్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఫండ్ హౌసెస్ కూడా వాళ్ళు ఒక్కొక్క రంగంలో వాళ్ళు నెంబర్ 1గా ఉన్నారండి. చాలామంది తెలియదు ఈ విషయం. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ అనగానే కాంట్రా ఫండ్ గుర్తు రావాలి, ఎందుకంటే ఎస్బీఐ వాళ్ళు కాంట్రా ఫండ్లో చాలా నెంబర్ 1గా ఉంటారు. సో ఎస్బీఐ నుంచి మనం తీసుకోవాలంటే ఎస్బీఐ కాంట్రా ఫండ్ తీసుకోవచ్చు. అలాగే నిప్పాన్ ఇండియా వాళ్ళు స్మాల్ క్యాప్లో చాలా ఫేమస్గా ఉన్నారు. సో ఎస్బీఐ ఇప్పుడు ఆల్రెడీ చూస్తే నిప్పాన్ వాళ్ళ దగ్గర నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని, నిప్పాన్ ఇండియా చాలా ఫండ్స్ ఉంటాయి. అందులో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఎందుకు పాపులర్ అయింది అంటే అది మిడ్ క్యాప్ కేటగిరీ వచ్చింది. సో అలా లాంగ్ బ్యాక్ నుంచి నిప్పాన్ వాళ్ళు చాలా షైన్ అవుతూ వచ్చారు. సో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో దగ్గర 50,000 crores వచ్చాయండి. అంటే వాల్యూమ్ చాలా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇన్వెస్టర్స్ లంచ్ చేసుకుంటూ వచ్చేసరికి ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లోనే చూస్తే వాల్యూమ్ 50,000 crores ఉంది, 50,000 కోట్లు. మరి ఇప్పటి నుంచి అలా పర్ఫామ్ చేస్తుందంటే డౌట్ఫుల్లే. అందుకని సెకండ్ కేటగిరీగా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ క్వాంట్ అనేది ఉంది. ఇప్పుడు క్వాంట్ అనేది చాలా నెంబర్ 1లో వెళ్తుంది, షైన్ అవుతుంది. చాలామంది క్వాంట్ తీసుకుందాం అనుకుంటారు. ఈ క్వాంట్ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండి. అండ్ ఫుల్ ఫామ్ ఏంటంటే యాక్చువల్గా ఆ క్వాంట్ వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్. అదేంటి అలా ఉంటుందంటే రోబోటిక్ లాగా, అంటే ఏ టెక్నాలజీ అలాగా వాడతారు. అంటే కంప్యూటర్ జనరేట్ చేస్తుంది స్టాక్స్ ఏం కొనాలి అని చెప్పి, మన హ్యూమన్ స్టడీ చేయరు. సాధారణంగా అన్ని మ్యూచువల్ కంపెనీస్లో ఎలా ఉంటాయి అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఫండమెంటల్ అనాలిసిస్ త్వరగా స్టడీ చేస్తారు. అంటే ఒక స్టాక్ కొనే ముందు ఆ స్టాక్ వల్ల బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ ఏంటి. సపోజ్ ఒక కంపెనీ సిమెంట్లో ఉందనుకోండి, సిమెంట్ రంగంలో ఉంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకొని వాళ్ళకి అంతకుముందు లోన్స్ ఏమైనా ఉన్నాయా, డెట్స్ ఉన్నాయా, లేదా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎంతమంది ఆర్డర్స్ పెట్టారు అని మొత్తం చూస్తారు. సో ఫ్యూచర్ ప్రాఫిట్స్ చూడాలి, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకున్న లోన్స్ ఏంటి, డెట్స్ ఏంటి, క్లియర్ చేసుకున్నారు లేదా చూడాలి. ఇలా మొత్తం చూసేది ఫండమెంటల్ అనాలిసిస్. ఇప్పుడు నిప్పాన్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా త్వరగా ఫండమెంటల్ అనాలిసిస్ మీదే వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకుంటారు. కానీ క్వాంట్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. క్వాంట్ ఇలా త్వరగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయదు, క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు, ఆ సాఫ్ట్వేర్ ద్వారానే పిక్ చేసుకుంటారు స్టాక్స్. సో కాబట్టి ఒక టైంలో ఈ క్వాంట్ అనేది బాగా పనిచేసిందండి. ఈ సాఫ్ట్వేర్ బాగా పిక్ చేసింది. అందుకే మీకు లార్జ్ క్యాప్లో కూడా క్వాంట్ నెంబర్ 1 చూపిస్తుంది, స్మాల్ క్యాప్లోనూ క్వాంట్ నెంబర్ 1 చూపిస్తుంది, మిడ్ క్యాప్లోనూ క్వాంట్ నెంబర్ 1 చూపిస్తుంది. కానీ గత 5 yearsగా చూస్తేనే ఈ క్వాంట్ నెంబర్ 1 నెంబర్లో ఉంది. కానీ కంపెనీ వచ్చి కొత్తది కాదు, దీనికి పాస్ట్ 15 years నుంచి ఉంది. మీరు 10 years హారిజన్, 15 years హారిజన్ తీసుకుంటే బెంచ్ మార్క్ కూడా బీట్ చేయాలి ఈ క్వాంట్ అనేది. సో పాస్ట్లో అంత పర్ఫార్మెన్స్ లేదు, ఆల్ ఆఫ్ సడన్గా పర్ఫార్మెన్స్ పెరిగింది. కాబట్టి ఇట్లా నుంచి కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫండమెంటల్ అనాలిసిస్గా త్వరగా జరిగి తీసుకుంటేనే మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాబట్టి కొంచెం క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాకపోతే మీరు కనుక 50,000 రూపీస్ ఎస్ఐపి చేస్తుంటే
5,000 రూపీస్ ఎస్ఐపి చేసుకోవచ్చు క్వాంట్లో. ఓకే. మీరు 25,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారంటే ఒక 5,000 చేసుకోవచ్చు. ఒక పార్ట్ మాత్రమే క్వాంట్లో పెట్టండి. బట్ మొత్తం తీసుకెళ్ళి క్వాంట్ లార్జ్ క్యాప్, క్వాంట్ మిడ్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్, క్వాంట్ ట్యాక్స్ ఆఫర్ అలా చేస్తున్నారు చాలామంది. అలా చేయకండి, కొంచెం ఫ్యూచర్లో దెబ్బతింటారు. సో అట్లా మనం చూసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో హెచ్డిఎఫ్సి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. హెచ్డిఎఫ్సి గోపాల్ అగర్వాల్ ఈ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజర్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. గత 5 yearsలో కూడా చూసినా కూడా ఎప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళది మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది. సో హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ కేటగిరీలో కావాలంటే హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ తీసుకోవచ్చు. లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఏమో హెచ్డిఎఫ్సిలోనే బాగుందండి, మిడ్ క్యాప్ బాగుంది వాళ్ళది. అలాగే సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా మంచి పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఎడల్ వైజ్ వాళ్ళది కూడా మిడ్ క్యాప్ చాలా బాగుంది. సో మిడ్ క్యాప్ కేటగిరీలో తీసుకోవాలంటే మాత్రం ఎడల్ వైజ్ కానివ్వండి, మనకి సుందరము లేదా హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. అలాగే స్మాల్ క్యాప్లో కూడా మీరు అడిగినట్టుగా నిప్పాన్ స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు లేదా క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. ఫ్లెక్సీ క్యాప్ విషయానికి వస్తే మాత్రం మాకు పరాయి ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగా పాపులర్ ఉందండి, అందరికీ తెలిసిన విషయం ఇది. ఫ్లెక్సీ క్యాప్లో కొంచెం వాళ్ళు బాగా, ఎందుకంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ ఫారెన్లో కూడా చేశారు, ఇప్పుడు ఆ పర్మిషన్ లేదు, బట్ స్టిల్ అది పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సో ఇట్లా మనం చూసుకుంటే కంపెనీ వైజ్ కాంట్రా అంటే మనకు బ్లైండ్గా మీరు ఎస్బీఐకి వెళ్ళిపోవచ్చు అండి. నెంబర్ 1గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ బెస్ట్ కావాలంటే ఇన్వెస్ట్కోకి వెళ్ళొచ్చు. ఓకే. సో అట్లా మీరు ఒక్కొక్క ఫ్లాగ్షిప్ అంటారండి, ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో క్లిక్ అవుతారు. సో స్మాల్ క్యాప్లో నిప్పాన్ క్లిక్ అయినట్టు, కాంట్రాలో ఎస్బీఐ క్లిక్ అయినట్టు, ఇట్లా ఒక్క దాంట్లో ఒక క్లిక్ అవుతారు. అది వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫండ్ అంటారు దాన్ని. సో అది చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. అట్లా కనుక తీసుకుంటే కనుక రిటర్న్స్ బాగా వస్తాయి. ఓకే. సో చూసారు కదా సార్ చెప్పినట్టు, ఓన్లీ మీరు యాప్లో పాస్ట్ 3 years 5 years రిటర్న్స్ చూసి మరీ ఎక్కువ ఆశతో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఒకటే చోట్ల పెట్టకండి. అంతేకాకుండా ప్రతి సెక్టర్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ప్రతి దానికి ఒక రాజు అనే వాడు ఉంటాడు. అలానే ప్రతి దీనికి కూడా మీకు ఒక మంచి బ్యాంక్ అనేది ఆ ఫండ్లో టాప్లో ఉంటుందన్నమాట. సో ఆ టాప్ ఫండ్ ఏది అనేది సార్ ఇవాళ మనకు చెప్పారు కూడా. సో అది మీరు ఒకసారి రీసెర్చ్ చేసి దాన్ని చూస్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకేంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి దాని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.